మొత్తం ఇంటర్నల్ కమ్యూనికేషన్ వ్యవస్థను అంతా కరెక్ట్గా చేయడం నాది రెస్పాన్సిబిలిటీ. ఆల్రెడీ దాని మీద చాలా వర్క్ చేస్తున్నాం. మీకు అందరికీ ఇప్పుడు ఎక్కువ టీవీ గురించి కానీ జేపీ గారి టీవీలో వస్తుంది కానీ ఆ మెసేజ్ రావడం ఎక్కువైందా? మీకు ఎక్కువైందా? తెలంగాణ స్పీచ్ మీడియాలో మామూలుగా మనం జేపీ గారు ఏదైనా పెద్ద ఈవెంట్ చేస్తే మనకు 10-15 పేపర్లు వస్తుంది. తెలంగాణ ఇందిరా పార్క్ చేసిన రోజు ఎన్ని పేపర్లు వచ్చిందో మీకు ఐడియా ఉందా? 39 పేపర్లు వచ్చింది. నేషనల్, రీజనల్ అన్ని కలిపి 39 ప్రీ మీడియా మెన్షన్స్ వచ్చాయి. అవన్నీ మన వెబ్సైట్ లో కూడా చూపిస్తాం. మొత్తం అన్ని 4 నెలల సమయం 10% ఆదాయం మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను. హెడ్ లైన్ ఎవరైనా చూసారా? ఎంతమంది చూసారు? ఆంధ్రజ్యోతి అనేది ఎవరు సార్? హెడ్ లైన్ అది కూడా ఇప్పుడు ప్రొజెక్ట్ చేసినట్టు పెట్టండి. ఇక్కడ జేపీ ఫోటో ఉంటుంది. ఇక్కడ 4 నెలల సమయం 10% ఆదాయం నాకు ఇవ్వండి. జేపీ గారు చెప్పినప్పుడు విన్నాం సార్. మా అమ్మని కూడా అడగలేదు, మిమ్మల్ని అడుగుతున్నాను. హెడ్ లైన్ సో ప్రపంచం మొత్తం చెప్తున్నాం. ఇక్కడ ప్రాబ్లం ఆ ప్రాబ్లం సాల్వ్ చేయబోతుంది. ఆల్రెడీ చాలా వరకు సాల్వ్ అయింది, ఇంకా పూర్తిగా సాల్వ్ అవుతుంది. ఇక్కడ మా టీంలో కమ్యూనికేషన్స్ టీంలో శ్రవణ్ అనే అబ్బాయి ఉన్నాడు, అక్కడ శరత్ అనే అబ్బాయి ఉన్నాడు. వీళ్ళందరూ మన దేశం గురించి వర్క్ చేస్తున్నారు. మీకు అందరికి ఒక ఫామ్ ఇవ్వబోతున్నాం త్వరలో. ఈ మీటింగ్ లోనే బ్రేక్ తీసుకున్నప్పుడు మీరు అది ఫిల్ చేయాలి. అందులో మీ ఇన్ఫర్మేషన్, మీ ఊర్లో ఎవరెవరు ఉన్నారు, మీ ప్రత్యేకంగా కొంతమందికి మీలో సోషల్ మీడియా అంటే ఫేస్బుక్ ఇలాంటి వాటిలో మీకు ప్రవేశం లేదు, మీకు దాని మీద ఇంట్రెస్ట్ లేదు, లేదా మీకు ఇంకా దాని అవసరం రాలేదు. కానీ దాని అవసరం మనకు చాలా ఉంది. ఎందుకో నేను తర్వాత చెప్తాను. అలాంటి ఇన్ఫర్మేషన్ మీకు అందరికి మీ టైం వేస్ట్ అవ్వకుండా మీరు కొత్తగా ఏదో నేర్చుకునే కంటే మీరు గ్రౌండ్ లో వర్క్ చేయడం మాకు కావాలి. మిమ్మల్ని ఇంటర్నెట్ లో హీరోలు చేయడం మేము చేస్తాం. మీరు మీ పని చేసుకోండి, మీరు చేసుకోండి. దాన్ని ఎలా ప్రొజెక్ట్ చేయాలో మేము చేస్తాం. దాని అందరికీ ఒక సిస్టమ్ పెట్టుకుంది. ఇవన్నీ ఈ రోజు మీటింగ్ అయినప్పటికీ మీకు అంతా దానికి వస్తుంది.